మన చేత ఎన్నుకోబడి మనకే వెన్నుపోటు పొడుస్తుంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు అప్పుడే 2 రోజులైంది విడగొట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యంగా 2 అనుకుంటా వాళ్ళు ఏమంటారంటే మొన్నదాకా వాళ్ళే ఎంత డ్రామా నేను అందరూ నన్ను నటుడు అంటారు నేను సినిమాల కోసం ఏదో డబ్బు కోసం నటన చేస్తాను వాళ్ళు నిజ జీవితంలో దోచేయడానికి నటన చేస్తారు నేను మేకప్ ఈ లైట్ల కోసం అని చెప్పేసి మేకప్ వేసుకుంటాను వాళ్ళు పొద్దున్నే మంచి మేకప్ వేసుకుని వస్తారు మనందరిని మోసం చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది పేపర్లో రాశారు వాళ్ళిద్దరూ అంటుంటారు మీ వాళ్ళ పేరు నాకు చెప్పడం నాకు ఇష్టం లేదు తెలిసినా కానీ ఎందుకంటే వాళ్ళు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నాకు వ్యక్తుల మీద కోపం లేదు వాళ్ళ ఆలోచన విధానం మీద కోపం వాళ్ళు సరి చేసుకున్నారనుకోండి నేను శుభ్రంగా సినిమాలు చేసుకోవచ్చు మనందరూ సినిమాలు థియేటర్లో చూసుకోవచ్చు నాకు రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు వాళ్ళలో ఒక రాజకీయ నాయకుడు అంటాడు ఒక ప్రాంతపు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమో మనం కొత్త రాజధాని ఎక్కడ పెట్టుకుంటాం మీ ప్రాంతం మా ప్రాంతం అంటే వాళ్ళిద్దరూ జోక్స్ ఇక్కడ మన కడుపులు కాలి గుండెల్లో మండుతుంటే వాళ్ళిద్దరూ ఇలా పిచ్చి పిచ్చి జోకులు వేసుకుంటా ఉన్నారు అలా చూస్తా ఉన్నా అంటే చదువుతా మిమ్మల్ని ఎవ్వరు నిలదీసేవాళ్ళు లేరురా బాబు అందుకని మీరు రెచ్చిపోతున్నారు ఇట్లా పేటరేగిపోతున్నారు అనిపించింది ఒక్కసారి మీ అందరూ ఇలాగ పిచ్చి పిచ్చిగా బాధ్యత లేకుండా మాట్లాడే నాయకుల్ని నిలతీయండి ఇంకొకసారి పేపర్లో అలాంటి వార్తలు వస్తాయేమో చూడండి ఇలాంటి నాయకుల్ని బాధ్యత లేని నాయకుల్ని రాజకీయ నాయకుల్ని నిజంగా తన్ని తగలేయాలంటే సంపూర్ణ క్రాంతి కావాలి అది దేశం కోసం మన సమాజం కోసం అది జనసేన పార్టీ సిద్ధాంతం ఒక కొత్త రాజకీయ పార్టీ వస్తుందంటే సీనియర్ రాజకీయ పార్టీలన్నీ చాలా కోపాలు వస్తాయి కొత్త తరం నుంచి ఎవరు రాకూడదు మేమే చేస్తాం మేమే పాలిస్తాం ఎవ్వరు రావడానికి లేదంటూ ఉంటారు వందే మాకు అంటే వాళ్ళు ఎన్ని రకాలుగా బెదిరిస్తుంటారంటే మన మీద దాడులు చేస్తూ ఉంటారు బెదిరిస్తుంటారు వాళ్ళు నేను ఈరోజు సభాముఖంగా మీ అందరి ముందు చెప్పదలుచుకున్నాను అలాంటి నాయకులకి దాడులు చేస్తాం మిమ్మల్ని తిరగనివ్వం కదలనివ్వం అనే నాయకులు కొంతమంది ఉంటారు మేము గాంధీ గారి సిద్ధాంతాలు నమ్ముతాం గాంధీ గారు అంటే చాలా గౌరవం ఉంది ప్రేమ ఉంది అభిమానం ఉంది శాంతి అంటే చాలా ఇష్టం అందరం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తాం మేము భరిస్తాం ఏం చేస్తాం మేము నిస్సహాయాలం కదా సామాన్యులు కదా మేము భరిస్తాం కానీ మీరు పదే ఇలా ఒక కొత్తగా వచ్చిన పార్టీని ఇలా రెచ్చగొడితే మేము గాంధీ గారి సిద్ధాంతాలు నమ్ముతాం గాంధీ గారు అంటే ఇష్టమే ఒక చెంప కొడితే ఈ చెంప చూపించాం ఒక చెంప మీద కొడితే 2 చెంపలు పగిలిపోయేలా కొడతాం తిరిగి ఎదురు దాడి చేయడం చేత కాదనుకోకండి మాకు వచ్చు అంత దమ్ము ఉంది అంత ధైర్యం ఉంది అంత సాహసం ఉంది నేను మీతోటి వ్యక్తిగత యుద్ధం చేయట్లేదు జనసేన పార్టీ తరపున ప్రజలందరి తరపున నేను చేసేది ప్రజా సంక్షేమం కోసం యుద్ధం చేస్తున్నా కానీ దీన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకొని మీరు నాకు ఎలా సమాధానం ఇస్తారు పేపర్ల ద్వారా మాటల ద్వారా సమాధానం ఇస్తే నేను మాటల ద్వారా సమాధానం ఇస్తాను లేదంటే మీరు కొంచెం ముందుకెళ్తే నేను కొంచెం ముందుకెళ్తా మీరు కొంచెం కాదు కూడదు తాడో పేడో తేల్చుకుందామంటే నేను దానికి కూడా సిద్ధమే మనం కూడా సిద్ధమే జనసేన పార్టీ కూడా సిద్ధమే